ఒక్క బిడ్డ ఉన్నది ఇప్పుడు, కానీ ఆ భర్త కూడా లేడు ఆమెకు. వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారు, కానీ ఏదో శాపం వాళ్ళను పట్టి పీడిస్తూ ఉంది. ఇదంతా మా కళ్ళ ముందు జరుగుతూ ఉంది. ఈరోజు సుధావిని ఆశ్చర్యపోతుంది, అరే చిన్న బిడ్డ ఎట్లా చచ్చిపోయింది. ఆమె మెడిసిన్ చేసింది, బీటీహెచ్ బైబిల్ కోర్స్ 3 సంవత్సరాల బీటీహెచ్ కోర్స్ చేసింది, మంచి అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాబ్ కూడా చేసింది డ్యూటీ డాక్టర్గా. ఒకరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆమె కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలే, మన తరతరాలు ఆశీర్వదింపబడాలి. దావీదు అంటున్నాడు, నీ మీద నా అభిషేక తైలం ఉంచాను కాబట్టి